వెల్కమ్ యూ వాచింగ్ బిగ్ టీవీ విత్ మీ ప్రసన్న. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? నార్సింగ్లో ఒక బ్యూటిఫుల్ 2 BHK ఫ్లాట్ ఇంటీరియర్స్ చూసేందుకు మనం ఇక్కడికి వచ్చాం. సో ఇంటీరియర్ డిజైనింగ్ అనగానే మనకి ఇంటీరియర్ డిజైనర్ ఎవరు, ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత టైం పడుతుంది, డిజైనింగ్ స్టైల్స్ ఏ విధంగా ఉంటాయని చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి డౌట్స్ అని లోపల క్లారిఫై చేసుకుందాం రండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. అంటే ఇల్లు కట్టడం ఒక ఎత్తు అయితే పెళ్లి చేయడం మరో ఎత్తు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇల్లు కట్టడం ఒక ఎత్తు అయితే ఇంటీరియర్ డిజైనింగ్ చేయడం మరో ఎత్తు. ఎందుకో తెలుసా? ఇంటీరియర్ డిజైనింగ్ అనగానే ఇంటీరియర్ డిజైనర్ ఎవరు, కాస్ట్ ఎంత పడుతుంది, ఎలాంటి థీమ్స్ యూజ్ చేస్తారు, వాళ్ళ డిజైనింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇంకా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇలా చాలా క్వశ్చన్స్ మన అందరికీ రన్ అవుతూ ఉంటాయి. అయితే క్వాలిటీ ఇంటీరియర్ డిజైనింగ్ అంటే మన ఇంటిని లగ్జరియస్గా చూపించుకోవడానికి ఎటువంటి ఇంటీరియర్ డిజైన్ని మనం చూస్ చేసుకోవాలన్నది ఇక్కడ పాయింట్. సో చూసారు కదా, ఈ 2 BHK ఫ్లాట్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇక్కడ థీమ్స్ కావచ్చు, కలర్ కాంబినేషన్స్ కావచ్చు, లైటింగ్ అండ్ వార్డ్రోబ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా చాలా లగ్జరియస్గా కనిపిస్తుంది. ఇంత బ్యూటిఫుల్గా ఈ హోమ్ని డిజైన్ చేసిన ఆల్టర్ డిజైన్ స్టూడియో MD అజీమ్ గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఏంటి అని తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. అజీమ్ గారు చెప్పండి, అసలు ఈ ఇల్లు మొత్తం చూడగానే ఒక్కసారిగా నేనే షాక్ అయ్యాను. వావ్ అనిపించింది, చాలా లగ్జరియస్గా కనిపిస్తుంది. ఇంత బ్యూటిఫుల్గా మీరు ఏ విధంగా డిజైన్ చేశారో, అసలు మీ డిజైనింగ్ స్టైల్ ఏంటి? సో మా స్టైల్ వచ్చేసిందండి, ఫస్ట్ క్లయింట్కి మేము అప్రోచ్ అవుతాము ఫస్ట్. సో బేసిక్గా ఫస్ట్ మనం సైట్ చూసుకుంటాము. సో దాన్ని బట్టి క్లయింట్ రిక్వైర్మెంట్ తీసుకుంటాము. రిక్వైర్మెంట్ తీసుకొని మేము కోట్ ఇస్తామండి క్లయింట్కి కోట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ క్లయింట్ ఓకే అంటే 3Dలో ప్రాసెస్ వెళ్తాం మేము. ఒకవేళ 3D ఓకే అయిందంటే దాని తర్వాత మేము ఆన్ సైట్గా వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఏంటి ఈ 3D ఏంటి? 3D అంటే విజువలైజింగ్ అండి. లైక్ క్లయింట్కి ఒక ఫిగర్ రావాలంటే వాళ్ళ కోసం ఒక 3D అనేది కాన్సెప్ట్ క్రియేట్ చేస్తాం మేము. బేసిక్గా ఇంకొకటి వచ్చేసి 2D చేస్తాము. సో దానిలో వచ్చేసి డీటెయిల్ డ్రాయింగ్స్ ఉంటాయి. సో మీరు ఏదైనా బిల్డర్స్తో కానీ లేకపోతే బ్రాండ్స్తో కానీ టైఅప్ అయి ఉన్నారా? వాళ్ళతో వర్క్ చేస్తాం? ఉన్నామండి. యాక్చువల్లీ బిల్డర్స్తో కూడా చేస్తున్నాం మేము. మీ డిజైన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ వచ్చేసి మేము 3D డిజైన్ చేస్తామండి. ఒకవేళ లైక్ ఆన్ సైడ్ అయిపోయింది అంటే మొత్తం 2D డ్రాఫ్ట్స్ చేసుకుంటాం. మా సపరేట్ టీమ్ ఉంది డిజైనింగ్కి. సో మొత్తం వాళ్ళే చూసుకుంటారు డిజైనింగ్ మొత్తము. దాని తర్వాత డిజైన్ ఓకే అయిన తర్వాత మేము ఆన్ సైడ్ వచ్చి లైక్ మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాం వర్కింగ్. సో ఇది చాలా యూనిక్గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, చాలా యూనిక్గా అనిపిస్తుంది. అంటే సాధారణంగా నార్త్ ఈస్ట్లోనే పూజ గది ఉండాలి అని కొంతమంది కిచెన్స్లో పెట్టుకుంటారు, కొంతమంది సపరేట్ రూమ్ పెట్టుకుంటారు. బట్ ఈ 2 BHKలో మనకి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. అలా స్పేస్ ఆక్యుపై చేయకుండా చాలా యూనిక్గా డిజైన్ చేశారు. ఇది ఎలా చేశారు? ఇది యాక్చువల్లీ అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇది. సో బిల్డర్ వచ్చేసి సపరేట్ రూమ్ ఇవ్వలేదు. సో మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నాం పూజ యూనిట్కి. నార్త్ ఈస్ట్ కార్నర్ తీసుకొని దీనికి ప్లాన్ చేసుకున్నాం. ఈ ఫినిష్ వచ్చేసి డీకో ఫినిష్ అండి మొత్తం ఇది. నార్మల్ ప్లై కాకుండా, లామినేట్ కాకుండా డీకో ఫినిష్లో చేసాం ఇది. చూడడానికి కూడా చాలా స్మూత్ అనిపిస్తుంది. అంటే ఇది కార్పెంటరా లేకపోతే ఫ్యాక్టరీలో? ఇది డోర్స్ వచ్చేసి ఫ్యాక్టరీ ఫినిష్ అండి. మొత్తం స్ట్రక్చర్ వచ్చేసి కార్పెంటర్ చేయించాం మొత్తం. ఇప్పుడు సపోజ్ మనం ఒక ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన టైం కావచ్చు, ఎస్టిమేషన్ ఏ విధంగా ఉంటుంది? అంటే రఫ్లీ ఒక ప్రాజెక్ట్ 60 డేస్లో చేస్తామండి మేము. విత్ ఇన్ డిజైన్స్ అయిన తర్వాత 16 డేస్లో ప్రాసెస్ ఉంటుంది మాది మొత్తం. ఓకే. సమ్ టైమ్స్ మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనము ఇన్ టైంలో మనం కంప్లీట్ చేయకపోవచ్చు కదా, ఒక్కోసారి ఎక్కువ టైం పట్టొచ్చు. అలాంటప్పుడు మీరు ఎలా తీసుకుంటారు, ఎలా మేనేజ్ చేయగలుగుతారు? బేసిక్గా ఏంటంటే వేరే వాళ్ళకి మాకు లైక్ కంపేర్ చేసుకుంటే మేము కమిట్మెంట్లో ఉంటామండి. లైక్ 60 డేస్ అన్నామంటే ఆ 60 డేస్లోనే వర్క్ చేసి ఇస్తాం మేము. కమిట్మెంట్ దాటిందంటే లైక్ క్లయింట్కి చెప్పేస్తాం మేము, ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసేస్తాం. సో మాకు ఒక టైం కావాలి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఈ హాల్ కూడా చూస్తున్నాము, చాలా యూనిక్గా అనిపిస్తుంది. అండ్ ఈ కర్టెన్స్ కానీ ఇవన్నీ కూడా మీరే డిజైన్ చేశారు? ఎవ్రీథింగ్. కలర్ కాంబినేషన్స్ కానీ థీమ్స్ కానీ? కాంబినేషన్స్ అండ్ థీమ్స్ అన్ని మేమే సెట్ చేస్తామండి. ఓకే. సో వన్స్ మేము చేయాల్సింది ఏంటి అంటే, ఎవరైనా క్లయింట్ కావచ్చు, అంటే సపోజ్ నేనే అయినా సరే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడమే. సో ఎంటైర్గా మొత్తం కూడా మీదే బాధ్యత, ప్రాజెక్ట్ టేకప్ మొత్తం ఎండ్ టు ఎండ్ కీ టు కీ మేమే చూసుకుంటామండి మొత్తం. లైక్ మీకు ఫర్నిచర్ వచ్చేసి, కర్టెన్స్ వచ్చేసి, లైక్ అన్ని కార్పెంటరీ వర్క్ మొత్తం మేమే చూసుకుంటాం. ఓకే. నాకు ఒక చిన్న డౌట్ ఉందండి, నాకొక్కదానికి కాదు చాలా మందికి కూడా డౌట్ ఏంటి అంటే, ఒక ఇల్లు తీసుకోవాలి అనుకున్నప్పుడు అసలు ఇంటీరియర్ డిజైనర్ని ఎప్పుడు కాంటాక్ట్ అవ్వాలి? అంటే కొంతమంది ఇల్లు కట్టిన తర్వాత ఇంటీరియర్ డిజైనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు అంటారు, మరి కొంతమంది వాల్స్ బిల్డ్ చేస్తున్నప్పుడే అనుకుంటారు. అసలు పర్ఫెక్ట్ టైం ఏంటి?
కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడే అవ్వాలండి. లైక్ ఫ్లోరింగ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడే డిజైనర్ కన్సల్ట్ అవుతే బెటర్ మీకు. ఓకే సో అప్పుడే మీకు డిజైనర్ మొత్తం ప్లానింగ్ చెప్పేస్తారు ఏది ఎక్కడ రావాలని చెప్పేసి. ఓకే లైక్ మొత్తం ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా గుంజాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి ఇంటీరియర్ డిజైనర్ హైర్ చేస్తే బెస్ట్. అయితే మనం చాలా మందిని చూసి ఉంటాం కదా ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించిన వాళ్ళని. అయితే చాలా యూనిక్గా అనిపిస్తుంది, ఇక్కడంతా కూడా లగ్జరియస్గా అనిపిస్తుంది. మెయిన్ తక్కువ బడ్జెట్లో లగ్జరియస్గా కనపడడం అనేది చాలా మంది కూడా ఆశిస్తూ ఉంటారు. అయితే ఈ ఇంటిని చూశాక నాకు కూడా అర్థమవుతుంది. ఇంకా చూద్దాం రండి. సో ఒకసారి ఈ ఫ్లాట్లో కిచెన్ ఏ విధంగా ఉంది, డిజైన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ కబోర్డ్స్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు. ఒకసారి అజీమ్ గారిని అడుగుదాం ఎలా ఈ కిచెన్ని డిజైన్ చేశారో. అజీమ్ గారు చెప్పండి, అసలు కిచెన్ చూస్తే వావ్ అనిపిస్తుంది, చాలా లగ్జరియస్గా కూడా కనిపిస్తుంది. 4 బర్నర్ స్టవ్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఫర్నిచర్ కావచ్చు, ఎలా ఈ మెటీరియల్ సోర్సింగ్ అండ్ ఫర్నిచర్ మీరు ఎలా గ్యాదర్ చేస్తారో, అసలు ఈ కిచెన్కి సంబంధించి ఏంటి, ఎలా డిజైన్ చేశారు? సో బేసిక్గా ఈ కిచెన్ వచ్చేసి మొత్తం అక్రిలిక్ ఫినిష్ అండి, మొత్తం అక్రిలిక్ ఫినిష్. అండ్ కౌంటర్ టాప్ వచ్చేసి కార్డ్స్ యూస్ చేసామండి. యా కార్డ్స్ మొత్తం ఇది లైక్ మీకు రస్టిక్ ఏమి స్మూత్గా కూడా అనిపిస్తుంది. యా అది మీకు స్టెయిన్స్ ఏమి ఉండవు అండి దీని మీద. ఈ టైల్స్ వచ్చేసి మొత్తం బ్రిక్ టైల్స్ అండి. అండ్ మొత్తం తీసుకుని మీరు చూస్తే మొత్తం ప్రొఫైల్ షటర్స్ యూస్ చేస్తాం దీనిలో. లోపల మొత్తం వుడెన్ కాంబినేషన్ తీసుకున్నాం. ఓకే సో మీరు బేసిక్గా లైట్ వేస్తే మీకు మొత్తం లోపల లోపల కూడా బయట బయట అక్రిలిక్ ఫినిష్ అండి. ఓకే యా సో ఏంటంటే కాంబినేషన్ ఒక స్మూతీ లుక్ యా స్మూతీ లుక్ వస్తే మోర్ అంటే వైబ్రెంట్ కనిపిస్తుంది మొత్తం. సో ఇక్కడ ఈ కబోర్డ్స్ కావచ్చు, ఇదంతా చాలా స్మూత్ గా ఉంది. మీరు అన్నట్టు అక్రిలిక్ ఫినిషింగ్. అవునండి అక్రిలిక్ ఫినిష్ మొత్తం. యా ఇది ఈ వచ్చేసి లోపల ఏం యూస్ చేశారు? ఇది కట్లరీ అండి, మొత్తం స్పూన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు మనం కిచెన్లో ఈజీగా. మీరు హాబ్ ఇక్కడ ఉంది కదా, సో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు మీరు, అందుకని. సో ఇది ఐరనా? ఇది వచ్చేసి అల్యూమినియం అండి ఇది మొత్తం. ఓకే యా రస్ట్ రాకుండా. సార్ అసలు ఈ కిచెన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎలా డిజైన్ చేశారు ఏంటని? ఇది వచ్చేసి మొత్తం టాండమ్స్ అండి, మొత్తము కింద కూడా టైం. సో ఫుల్ మీరు థాలీస్ అవన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే అండ్ ఈ క్రాస్ వచ్చేసి బాటిల్ పుల్ అవుట్ ఉంది, దీనిలో మొత్తం ఆయిల్ స్పైసెస్ అన్నీ పెట్టుకోవచ్చు మీరు. సో ఇది వచ్చేసి ఎస్ క్రాస్ అంటారండి దీనికి. సో మొత్తం మనం లోపల స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా బయట పుల్ అవుట్ చేయొచ్చు మనం ఇట్లా. యా సో దీనిలో వచ్చేసి మనకు 2 యూనిట్స్ వస్తాయండి. చూస్తే కిచెన్ చాలా చిన్నగా అనిపిస్తుంది, బట్ చిన్న స్పేస్ లో చిన్న ఎంత space లో కూడా ఎక్కువగా మనం మనము utilize చేసుకోవచ్చండి. యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది డిజైన్ చేశారు. ఇక్కడ మీరు చూస్తే మొత్తం టాండమ్ ఇచ్చామండి, ఇక్కడ కూడా డ్రావర్స్ మీరు చూడగలిగితే మొత్తం స్టోర్ చేసుకోవచ్చు చిన్న చిన్నవి. అండ్ ఇక్కడ వచ్చేసి విక్కర్ బాస్కెట్స్ ఇచ్చామండి, ఇక్కడ ఆనియన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు మీరు. ఓకే బేసిక్గా ఏంటంటే మార్కెట్లో ఆనియన్స్కి సపరేట్గా ఇయ్యారండి, లైక్ మేము మొత్తం సపరేట్ పెట్టుకోవడానికి లైక్ మేము వెజిటేబుల్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాం కదా. యా యా అన్నీ ఇంక్లూడింగ్ అండి, హార్డ్వేర్ అన్నీ మేమే ఇస్తామండి. లైక్ క్లయింట్కి బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా క్లయింట్ మొత్తం ఇక్కడ మాకే చెప్పేస్తారు, మేమే మొత్తం తీసి తెప్పించేస్తాం మార్కెట్ నుంచి మొత్తం. సో డే 1 మీతో ప్రాజెక్ట్ చేపట్టినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. యా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఈ ప్రాసెస్ మొత్తంలో, అంటే ఈ ప్రాజెక్ట్ చేపట్టినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా ఎన్నిసార్లు కమ్యూనికేట్ అవుతారు మీరు క్లయింట్తో? బేసిక్గా రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది. మాది వచ్చేసి గ్రూప్ క్రియేట్ చేస్తామండి క్లయింట్తో. సో రెగ్యులర్గా మేము క్లయింట్కి అప్డేట్ ఇస్తూ ఉంటాం, ఏ వర్క్ ఒక రోజు ఈ వర్క్ ఏంటంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లయింట్కి. అండ్ క్లయింట్ కూడా వీక్లీ వన్స్ ఒకసారి విజిట్ చేస్తారు. సో దాన్ని బట్టి మేము వర్క్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. కిచెన్ అయితే చాలా బాగుంది, చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ లోపల చాలా ఉంది. అజీమ్ గారు చాలా బాగా డిజైన్ చేశారు. అసలు ఈ కిచెన్ కావచ్చు అండ్ అందులో యుటెన్సిల్స్ పెట్టుకోవడానికి, ఇంకా గ్రాసరీస్ పెట్టుకోవడానికి చాలా చక్కగా డిజైన్ చేశారు. వాళ్ళు అబ్బా వావ్, క్రాకరీ చూసారా ఎంత బాగుందో, ఇది ఒక ఎస్ షేప్ లాగా కనిపిస్తుంది. అవునండి. ఎలా డిజైన్ చేశారండి ఇది? దీంతో అంటే ఇది వచ్చేసి హై గ్లాసీ లామినేట్ అండి మొత్తం ఇది. సో క్లయింట్ ఏంటంటే లైక్ కిచెన్ టైపే సేమ్ కావాలి నాకు కూడా, గ్లాసీ ఫినిష్లోనే కావాలని చెప్పేసి అట్లా తీసుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది క్లయింట్ బేసిక్గా ప్రిఫర్ చేశారు, ఇది క్లయింటే సజెస్ట్ చేశారు. సో ఏంటంటే ఎస్ షేప్, క్లయింట్ నేమ్ కూడా అలానే వస్తుందని చెప్పేసి వాళ్ళ వైఫ్ అడిగారు అట్లా. సో సేమ్ అట్లనే డిజైన్ చేసి ఇచ్చాం మేము. సో ఎవరైనా క్లయింట్స్ ఇలాంటి రిక్వైర్మెంట్స్ మాకు కావాలి అంటే ఆ విధంగా మీరు అవునండి, క్లయింట్ బేసిక్గా క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టే చేస్తాం మేము వర్క్స్ మొత్తం. సో చాలా బాగుందండి ఈ హోమ్ డిజైనింగ్ అంతా చూస్తుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంటీరియర్ డిజైన్స్ ఇలా ఉంటాయా అని కూడా అనిపిస్తుంది. వావ్, మీరు ఇక్కడ లైట్ ఆఫ్ అవుతుందా? యా లైట్ ఆన్ అయితే ఆఫ్ అవుతుందండి, క్లిక్ చేయండి ఒకసారి. చాలా బాగుంది మిర్రర్ డిజైనింగ్ కానీ. అండ్ ఇక్కడ సో ఈ మిర్రర్ వచ్చేసి ఎల్ఈడి మిర్రర్ అంటారండి దీనికి. ఓకే యా సో బేసిక్గా లైట్ ఆన్ ఆఫ్ అవుతుందండి. 3 కలర్స్ వస్తాయి మనకి దానిలో. అవునా? యా
అంటే సో క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని బట్టి మేము ఓకే. వేసుకుంటాం. చాలా బాగా డిజైన్ చేశారండి. అండ్ ఈ సింక్ వచ్చేసి సెరామిక్ ఫినిష్ అండి మొత్తం ఇది. ఓకే, నార్మల్ సింక్స్ వచ్చేసి లైక్ అంటే ఇది మీరు అంటే మీ ప్రాజెక్ట్లో ఇది ఇంక్లూడెడ్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ అండి. మొత్తం హ్యాండిల్స్, స్ట్రక్చర్, కార్డ్స్ అవన్నీ హార్డ్వేర్ మొత్తం ఇంక్లూడెడ్ ఉంటాయండి. సో మెటీరియల్స్ మొత్తం మీరే మేమే తీసుకుంటారు. తీసుకున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరే చేస్తారు. బేసిక్గా మా కాన్సెప్ట్ ఏంటంటే కీ టు కీ ప్రాసెస్ అండి. క్లయింట్ ఒక్కసారి మమ్మల్ని అప్రోచ్ అయ్యారంటే మొత్తం మేమే చూసుకుంటామండి. లైక్ పిన్ టు పిన్ మేమే చూసుకుంటాం. క్లయింట్కి బయట వెళ్ళాల్సిన అవసరం లేదు, మార్కెట్ మొత్తం తిరగాల్సిన అవసరం లేదు. సో మేమే మార్కెట్ పోయి మొత్తం తీసుకొని వస్తాం. సో ఎవరైతే ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నారో లేదంటే ఫ్లాట్ తీసుకుంటున్నారో జస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే చాలు, అప్రోచ్ అయితే చాలు. అవునండి. అజీమ్ గారు, అసలు ఇల్లు మొత్తం చూస్తే చాలా అంటే చాలా యూనిక్గా అనిపిస్తుంది. అండ్ డిజైనింగ్ స్టైల్ కానీ చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఏంటి అసలు మీ డిజైనింగ్ స్టైల్? సో మేము డిజైన్స్ వచ్చేసి లైక్ థీమ్స్ బట్టి తీసుకుంటామండి. క్లయింట్స్ రిక్వైర్మెంట్ బట్టి థీమ్స్ ఉంటాయి. సో మోడర్న్ థీమ్, ఆర్కిటెక్చర్ థీమ్ అవన్నీ యూజ్ చేస్తాం దీన్ని. లైక్ ఈ థీమ్ వచ్చేసి మొత్తం మోడర్న్ థీమ్ యూజ్ చేసామండి. అండ్ కలరింగ్స్ మొత్తం పేస్టల్ కలర్స్ యూజ్ చేసాం దీనిలో. క్లయింట్ ఏంటంటే మినిమల్ కలర్స్ ఉండాలి, మొత్తం హెవీగా ఉండకూడదు అని చెప్పేసి మొత్తం న్యూట్రల్ కలర్స్ తీసుకున్నాం దీనిలో. అంటే బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ మీరు కలర్ కాంబినేషన్స్ కూడా చూస్ చేస్తారు. క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టే కలర్ కాంబినేషన్స్ చూపిస్తాం వాళ్ళకి. మొత్తం క్యాటలాగ్స్ ఉంటాయి మా దగ్గర. సో అవన్నీ క్లయింట్కి ఆన్ సైటే చూపించి లైక్ ఏ కలర్ ఏడ్ వస్తుందో మొత్తం ఆన్ సైట్ చూపించి వాళ్ళకి మొత్తం ప్రొసీడ్ చేస్తాం ఆ వర్క్. అంటే ఈ డిజైనింగ్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? సో ఫస్ట్ వచ్చేసి క్లయింట్ మొత్తం రిక్వైర్మెంట్ తీసుకుంటామండి. సో దాన్ని బట్టి మేము ప్లాన్ రెడీ చేస్తాం. ఫస్ట్ లైక్ ఏ ఫర్నిచర్ ఎక్కడ వస్తుంది, క్యాబినెట్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి క్లయింట్ ఓకే లైక్ ఫర్నిచర్ ఓకే అయిన తర్వాత 3D స్టార్ట్ చేస్తామండి. ఒకవేళ 3D అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది, లైక్ కలర్ కాంబినేషన్స్ అన్ని క్లయింట్కి నచ్చాయంటే దాని తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తామండి. లైక్ మొత్తం మేము ఇక్కడ టర్మైట్ ప్రూఫింగ్ మొత్తం చేపిస్తాం. ఫస్టే క్లయింట్ పర్మిషన్ తీసుకొని మొత్తం టర్మైట్ ప్రూఫింగ్ చేపించి దాని తర్వాత వర్క్ స్టార్ట్ చేపిస్తామండి. వన్స్ మీరు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసిన తర్వాత ఎంత టైం పడుతుంది అని ఈ ఎస్టిమేషన్కి సంబంధించి మీరు ఎలా చెప్తారు క్లయింట్కి? ఆఫ్టర్ డిజైనింగ్ 60 days పడుతాయండి. మ్యాక్స్ టు మ్యాక్స్ 60 days. లైక్ ఆన్ కమిట్మెంట్ ఉంటుంది. మొత్తం 60 daysలో 2 BHK 3 BHK కంప్లీట్ ఇస్తామండి. సో 2 BHK అయినా 3 BHK అయినా ఏదైనా 60 days. సమ్టైమ్స్ మనం అనుకున్న సమయం లోపల మనం చేయలేకపోవచ్చు కదా, అలాంటప్పుడు మీరు క్లయింట్కి ఎలా మేనేజ్ చేస్తారు? ఫస్ట్ మేము క్లయింట్కి ఇన్ఫార్మ్ చేసేస్తామండి. సో మాకు ప్రాబ్లం ఉందని చెప్పేసి లైక్ క్లయింట్కి ఇన్ఫార్మ్ చేసి మేము ఒక 1 week తీసుకుంటామండి. దానికన్నా ఎక్కువ తీసుకుంటాం టైం. అజీమ్ గారు, అయితే మిడిల్ క్లాస్ వాళ్ళని మనం కనుక చూసుకున్నట్లయితే ఇంటీరియర్ డిజైనింగ్ అన్నప్పుడు కూడా సర్టెన్ బడ్జెట్ వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఇంతలోనే మనం చేయించుకోవాలి, లేకపోతే ఇంత అయితే మనం చేయలేము అన్నట్లు. అలా క్లయింట్ బడ్జెట్కి సంబంధించి విత్ ఇన్ ద బడ్జెట్ మీరు చేస్తారా? అవునండి, క్లయింట్ రిక్వైర్మెంట్ అండ్ బడ్జెట్ బట్టే మేము చేస్తామండి. లైక్ టూ హెవీ కాకుండా క్లయింట్కి ఫస్ట్ బడ్జెట్ కనుక్కుంటాం మేము. దాన్ని బట్టే మాలో వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. సో ఏంటంటే అఫోర్డబుల్ ఉంటుంది. లైక్ మార్కెట్లో మేము లైక్ ఎలా కంపేర్ చేసుకుంటే మేము అఫోర్డబుల్గా చేస్తామండి. అండ్ మోర్ ఓవర్ క్వాలిటీ కూడా లైక్ రిడ్యూస్ చేయకుండా చేస్తాం అట్లా. అంటే వన్స్ మీరు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసిన తర్వాత వచ్చే చేంజెస్ కావచ్చు, రివిజన్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు? లైక్ ఆన్ సైట్ ఫస్ట్ మేము అగ్రిమెంట్ చేసుకుంటామండి. క్లయింట్తో మొత్తం 3D అండ్ 2D చేసిన తర్వాత క్లయింట్తో అగ్రిమెంట్ చేయించుకొని ఈ సర్టన్ వర్క్ అనేది చేస్తామని చెప్పేసి మాట్లాడుకుంటామండి. ఒకవేళ ఆన్ సైట్ చేంజెస్ వచ్చినా చేస్తాము, కానీ క్లయింట్కి ఇన్ఫార్మ్ చేసేస్తాం. సో కొటేషన్ వైజ్ చేంజెస్ ఉంటాయని చెప్పేసి. అజీమ్ గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతాను. యాజ్ ఎ ఇంటీరియర్ డిజైనర్ మీ స్ట్రెంగ్స్ ఏంటి? నా స్ట్రెంత్ వచ్చేసి నా టీం అండి. ఆ టీం వల్లే నేను నా మొత్తం పొటెన్షియల్ అండి నాది. నేను ఇచ్చే కమిట్మెంట్ బేస్డ్ ఆన్ వాళ్ళు వర్క్ చేస్తారండి. లైక్ ఆన్ కమిట్మెంట్ వాళ్ళు వర్క్ చేసి ఇస్తారు. అండ్ ఇంకొక స్ట్రెంత్ వచ్చేసి నా క్లయింట్స్ అండి. వాళ్ళు ఇచ్చే మోటివేషనే మాకు మొత్తం స్ట్రెంత్ అండి. వాళ్ళు ఇంకొకరు మమ్మల్ని రిఫర్ చేస్తారండి. మేము ఇప్పుడు చేసిన అపార్ట్మెంట్లోనే 3-4 సైట్స్ చేసామండి. మొత్తం మేము ఏం అడగలేదు వాళ్ళ క్లయింట్స్కి. వాళ్ళే క్లయింట్స్ వేరేకి రిఫర్ చేసి మాకు ఇచ్చారండి అట్లా. సో ఇప్పటి వరకు మీరు ఎవరైనా బిల్డర్స్తో కానీ లేదంటే బ్రాండ్స్తో కానీ టైఅప్ అయ్యారా? బిల్డర్స్ కూడా టైఅప్లో ఉన్నామండి. హై రైజ్ బిల్డింగ్స్ కూడా మేము చేస్తున్నాము ఆల్రెడీ. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మీకు ప్రీవియస్ మీ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎలా అనిపించింది? ఎప్పుడైనా పొటెన్షియల్ ఛాలెంజెస్ ఫేస్ ఛాలెంజెస్ అంటే నార్మల్గా ఉంటాయండి. ఎవ్రీ సైట్లో ఉంటాయి. సో బేసిక్గా ఏంటంటే మేము ఆన్ సైట్లోనే ఉండి వర్కర్స్తో చేపిస్తాం. మా సూపర్వైజింగ్ టీం కూడా ఉంది, డిజైనింగ్ టీం కూడా ఉంది. వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. లేదా ఏమైనా సైట్లో ఇష్యూస్ వచ్చాయంటే డైరెక్ట్గా మేము వచ్చి సాల్వ్ చేయడానికి చూస్తాము. కానీ కమిట్మెంట్ మాత్రం పోదండి మా దగ్గర నుంచి. ఓకే. ఇప్పుడు సమ్ ఇష్యూస్ రావచ్చు మీరు ప్రాజెక్ట్ టేకప్ చేసిన తర్వాత క్లయింట్స్తో కావచ్చు, లేదా అక్కడ లోపల జరిగిన ప్రాజెక్ట్కి సంబంధించి కూడా ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తారో, ఎలా హ్యాండిల్ చేస్తారు? నార్మల్గా ఇష్యూస్ అంటే చాలా ఎక్కువైతే రావండి మా దగ్గర నుంచి అయితే. నార్మల్గా ఒకవేళ అయినా క్లయింట్తో ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకుంటాం. క్లయింట్ దగ్గర నుంచి ఏమైనా
మనకి ఇష్యూస్ వచ్చాయంటే ఫస్ట్ అగ్రిమెంట్లో రాసుకుంటాం కదా. సో బేసిక్గా ఆఫ్లోనే వెళ్తాం మేము. ఒకవేళ ఇష్యూ వచ్చినా కూడా లైక్ ఆన్ సైటే మాట్లాడుకొని క్లియర్ చేసుకుంటామండి. ఇప్పటి వరకు మీరు చాలా ప్రాజెక్ట్స్ చేస్తుంటారు కదా, ది బెస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? బెస్ట్ ప్రైజ్ వచ్చేసి మేము ఒక డూప్లెక్స్ ప్రాజెక్ట్ చేసామండి అక్కడ. అది చాలా బాగా వచ్చిందండి. లైక్ దానివల్లే నా గ్రోత్ పెరిగింది యాక్చువల్లీ మార్కెట్లో. సో నా బెస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి అదే డూప్లెక్స్ హౌస్ అండి. ఇప్పుడు ఈ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది రెసిడెన్షియల్స్కి ఎక్కువగా యూజ్ అవుతుంది, మీకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఈ జర్నీ అంతా ఎలా ఉంది మీకు? ఇంటీరియర్ అనేది నాకు కొంచెం బాగా అనిపిస్తుంది, నా ప్యాషన్ ఇది యాక్చువల్లీ. సో నేను నా పార్ట్నర్ సందీప్ అని ఉంటాడు. సో ఇద్దరం కలిసి మొత్తం ప్రాజెక్ట్ చూసుకుంటామండి. లైక్ ఏదన్నా మేమే ఇద్దరం చూసుకుంటాం. డిజైనింగ్, ఎగ్జిక్యూషన్, ఎవ్రీథింగ్ మా లోపే ఉంటుందండి. అంటే ఎలా అనిపించింది మీకు ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలని? అంటే ఇది నా ప్యాషన్ అండి యాక్చువల్లీ. ఏంటంటే లైక్ చాలా మంది చేస్తున్నారు మార్కెట్లో. ఎవరినైనా చూసారా? యా, నేను చూశానండి యాక్చువల్లీ. నేను స్టడీస్లో ఉన్నప్పుడే లైక్ చాలా మంది ఇంటీరియర్స్ డిజైన్స్ చూశాను. కానీ వాళ్ళు మార్కెట్లో ఏం చేస్తున్నారంటే లైక్ ఇస్తారు, కమిట్మెంట్ ఇస్తారు, ఆన్ సైట్ నడుస్తూ ఉంటాయి, వాళ్ళ ఇష్యూస్ అవన్నీ నడుస్తూ ఉంటాయి. అండ్ మా కాన్సెప్ట్ ఏంటంటే కీ టు కీ ప్రాసెస్ అండి. క్లయింట్కి ఇచ్చిన అఫోర్డబుల్ ప్రైజింగ్, కీ టు కీ ప్రాసెస్. సో క్లయింట్ వచ్చేసి మా దగ్గర వచ్చిన తర్వాత బయట వెళ్ళకూడదు క్లయింట్ మా దగ్గర నుంచి. సో మొత్తం క్లయింట్కి అఫోర్డబుల్ ప్రైస్లో ఆన్ టైం డెలివరీ ఇచ్చే బాధ్యత మాదండి. ఓకే, మీరు ప్యాషన్ అంటున్నారు, ఈ ఇల్లు చూస్తే కూడా అర్థమవుతుంది మీ ప్యాషన్ ఎంత ఉంది అని చెప్పి. చాలా లగ్జరియస్గా లుక్ కూడా ఉంది ఈ ఇంటికి. అయితే కొన్నిసార్లు మనం ఒక బడ్జెట్ అనుకున్న తర్వాత కొన్నిసార్లు కాస్ట్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని ఫ్యాక్టర్స్ దగ్గర. అటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? అటువంటిప్పుడు మేము క్లయింట్కి ఇన్ఫామ్ చేస్తామండి. నార్మల్గా మనం ఇచ్చే కొటేషన్లు అయితే కొటేషన్ బట్టే మన ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉంటాయండి. ఒకవేళ క్లయింట్ యాడ్ చేశారంటే క్లయింట్కి ఫస్టే ఇన్ఫామ్ చేసేస్తాం మేము. సో వర్క్ మీద లైక్ కొటేషన్లో పెరిగిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు మార్కెట్లో చాలా కాంపిటీషన్ కూడా ఉంది, చాలా హెవీ కాంపిటీషన్ నడుస్తుంది. మరి వై ఆల్టర్ డిజైన్ స్టూడియోస్ ఎందుకు మిమ్మల్ని చూస్ చేసుకోవాలంటారు? మీరు ఇచ్చే పర్టికులర్ అష్యూరెన్స్ ఏంటి? వై ఆల్టర్ డిజైన్ స్టూడియో అంటే మేము ఇచ్చే కమిట్మెంట్, మేము ఇచ్చే ప్రైజింగ్ ఎక్కడ ఇయ్యనండి మార్కెట్లో. మేము ఇచ్చే లైక్ కమిట్మెంట్ ఉంటుందండి. మాది మెయిన్ మోటివ్ అంటే కమిట్మెంట్ అండ్ ఆన్ టైం డెలివరీ అండి. మాది 60 days అంటే లైక్ 60 daysలోనే డెలివరీ చేసి ఇస్తామండి ప్రాజెక్ట్. యా, అండ్ మమ్మల్ని ఎందుకు తీసుకుంటారు క్లయింట్స్ అని చెప్పేసి వాళ్ళే రిఫర్ చేస్తారండి. ప్రీవియస్ క్లయింట్స్ ఎవరు ఉంటారో, మేము ఇప్పుడు దాకా లైక్ ఆన్లైన్లో వాళ్ళు ఎవరు అప్రోచ్ కాలేదండి మాకు క్లయింట్స్, డైరెక్ట్గా రిఫరల్సే ఉన్నారు ఇప్పుడు దాకా. సో వాళ్ళే ఒక వేరే బ్రదర్స్కో, వాళ్ళ కజిన్స్కో, వాళ్ళకి అందరికీ వాళ్ళే రిఫర్ చేసి మమ్మల్ని క్లయింట్స్ ఇస్తారండి అట్లా. సో మీ ప్రీవియస్ క్లయింట్సే ఇంకొకరికి రిఫర్ చేసా? మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదండి. క్లయింట్స్ మార్కెటింగ్ చేసి అనిపిస్తుంది ఈ ఇల్లు చూడగానే, నాకు కూడా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది మీరంతా కూడా. సో మార్కెట్లో కూడా మీ కాంపిటీషన్ని కూడా మీరు ఫేస్ చేయగలరని ఆ కాన్ఫిడెన్స్ కూడా మీలో ఉంది, చాలా కనిపిస్తుంది కూడా. వాళ్ళ అసలు ఇంకా ఈ ఇంటి విషయానికి వస్తే బెడ్రూమ్స్ని ఏ విధంగా మీరు డిజైన్ చేయడం జరిగింది? అండ్ ఈ కిచెన్ కూడా ఆల్రెడీ మనం చూసాము, కిచెన్ చాలా బాగుంది. చిన్న స్పేస్లో, తక్కువ స్పేస్లో ఇంత ఎక్కువగా అన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఏ విధంగా మీరు డిజైన్ చేశారు? ఈ ప్రాసెస్ మొత్తం మీకు ఎంత సమయం పట్టేది? నాకు ప్రాసెస్ అంటే అండి ఫస్ట్ మొత్తం లైక్ ప్లానింగ్ చెప్పాను కదా. ఈ ఇంటికి వచ్చేసి చెప్పాను కదండి 60 days అండి. 1 week వచ్చేసి డిజైనింగ్ వెళ్ళింది. 60 daysలో ఆన్ టైం మనం హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాం క్లయింట్. ఒకసారి మీరు క్లయింట్తో కూడా మాట్లాడితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మా వర్క్ ఎలా ఉంటుంది, మా లైక్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, లైక్ క్లయింట్తో మా కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే కోఆర్డినేషన్ ఉంది. క్లయింట్తో మేము ఎప్పుడు చేసినా క్లయింట్కి మేము రెస్పాండ్ ఇస్తాం. సో మా స్పెషాలిటీ అది. మేము ఏంటంటే క్లయింట్కి ఒకవేళ కమిట్మెంట్ ఇచ్చామంటే దాన్ని బట్టే ఉంటామండి. అవును, కొంతమంది కాంటాక్ట్లో ఉండకపోవచ్చు, వాళ్ళ ఇష్టరీతిన చేయొచ్చు. బట్ మీరు మాత్రం ప్రతిదీ కూడా మీరు క్లయింట్తో చెప్తారు అండ్ కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వర్క్ స్టార్ట్ చేసే ముందు కూడా క్లయింట్ మొత్తం అప్రూవల్ తీసుకున్న తర్వాతే చేస్తామండి. అండ్ ఇంకోటి, ఆన్ సైట్ కూడా మేము లామినేట్ పేస్టింగ్ అవన్నీ లైక్ చిన్న వర్క్స్ ఉంటే క్లయింట్కి ఇన్ఫామ్ చేసి చేస్తామండి. లైక్ క్లయింట్కి తెలియకుండా అవి లైక్ వర్క్ చేయకుండా మాకు అట్లాంటి ఏమి ఉండదండి. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఈవెన్ నాకు కూడా ఉంది ఆ డౌట్. ఏంటి అంటే మనం ఇల్లు కట్టించుకోవాలన్నా లేదన్నా ఏదైనా ఫ్లాట్కి షిఫ్ట్ అవ్వాలన్నా అసలు ఇంటీరియర్ డిజైనర్ని ఎప్పుడు కాంటాక్ట్ అవ్వాలి? అంటే వాల్స్ కట్టిన తర్వాత కాంటాక్ట్ అవ్వాలా, లేదంటే ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత కాంటాక్ట్ అవ్వాలని ఒక డౌట్ ఉంటుంది. అసలు పర్టికులర్గా ఎప్పుడు ఇంటీరియర్ డిజైనర్ని కాంటాక్ట్ అవ్వాలి? బేసిక్గా ఏంటంటే లైక్ ఆన్ ఫ్లాట్ మొత్తం హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు, లైక్ ఇంటీరియర్ డిజైనర్ హైర్ చేయొచ్చు. లేదు మీకు వాల్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయి, ఇన్ పర్టికులర్ మీకు ఇంటీరియర్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే కన్స్ట్రక్షన్ టైంలోనే మీరు ఇంటీరియర్ డిజైనింగ్ కన్సల్ట్ అవ్వాలి. అప్పుడే వస్తే మీకు ఇంటీరియర్ డిజైనర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ ఏ వాల్ ఎక్కడ ఉంటే, ఏ స్ట్రక్చర్, ఏ టీవీ కిచెన్ ఎక్కడ ప్లాన్ చేసి మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అజిన్ గారు, మీరు ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు ఏ విధంగా చేపిస్తారు? ఆన్ సైట్ చేపిస్తారా లేదంటే ఫ్యాక్టరీ నుండి చేపిస్తారా? బేసిక్గా అది క్లయింట్ మీదే ఉంటుందండి. మొత్తం డిపెండ్స్ ఆన్ క్లయింట్. లైక్ క్లయింట్కి మాన్యువల్ అంటే మాన్యువల్, లేదంటే ఫ్యాక్టరీ అండి. మాకు ఫ్యాక్టరీ కూడా ఉంది. సో దాని మీద మొత్తం మోడల్ కూడా చేపిస్తాం మేము. ఓకే.
ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ అంతా కూడా స్మూతీ లుక్ ఉంది అన్ని కూడా, ఇవన్నీ ఎలా చేశారు? కార్పెంటర్ మాన్యువల్ అండి, ఆన్ సైటే చేయించాము మొత్తం. ఫ్యాక్టరీ ఫినిషే ఉంటుంది సేమ్ మాన్యువల్ కూడా. సో దానిలో దీనిలో అంత వేరియేషన్ ఉండదండి. ఓకే. అండ్ బేసిక్గా మేము రెసిడెన్షియల్ చేయమండి, లైక్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం మేము. ఆల్రెడీ మేము హైరైజ్ బిల్డింగ్స్లో చేస్తున్నాము, అపర్ణ, వాసవి దానిలో కూడా చేస్తున్నాం మేము. యా, అంటే కొంతమంది కొత్తది కాకుండా రెనోవేషన్ కూడా అలా చేయించుకుంటున్నారు, అవి కూడా చేస్తారా? యా, రెనోవేషన్ కూడా చేస్తామండి మాకు. అది ఎలా ఉంటుంది? బేసిక్గా అదే అంటే మాకు పెద్ద ఛాలెంజింగ్ అంటే రెనోవేషన్ అండి. మొత్తం లైక్ స్ట్రక్చర్ మొత్తం కొలాప్స్ చేసి మొత్తం రిమూవ్ చేయించి కొత్తగా చేయాల్సి వస్తుంది దానిలో. సో అదే మాకు పెద్ద ఛాలెంజింగ్. సో అట్లాంటి ప్రాజెక్ట్స్ కూడా మేము చేస్తాం. ఒక్కోసారి బడ్జెట్ వేరియేషన్ ఎలా ఉంటుంది అంటే ఈ రెనోవేషన్ కావచ్చు కొత్త దానికి? రెనోవేషన్కి దీనికి కొంచెం బడ్జెట్ వైజ్ కూడా కొంచెం హై అంటే అదే ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే రెనోవేషన్ కదండి, మొత్తం మనం ఉన్న స్ట్రక్చర్ మొత్తం కొలాప్స్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అసలు క్లయింట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే, ఒక్కసారి మీకు ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత మొత్తం మీరే చూసుకుంటామంటున్నారు. సో మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే? సో మా బేసిక్గా వచ్చేసి మా వెబ్సైట్ ఉందండి, దాని నుంచి కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మేము మా పేజెస్ ఉన్నాయి, ఆల్టర్ డిజైన్ స్టూడియోస్ అని, దానిలో మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో చూసారు కదా వ్యూవర్స్, చాలా చక్కగా కూడా ఈ ఇంటిని డిజైన్ చేయడం జరిగింది. ఇంటీరియర్స్ కావచ్చు అండ్ ఈ థీమ్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. సో మీరు కూడా ఆల్టర్ డిజైన్ స్టూడియోస్ని కాంటాక్ట్ అవ్వాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అఫీషియల్గా, సో దాన్ని కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్, మనం ఇప్పుడు బెడ్రూమ్లో కూడా ఉన్నాము. ఇక్కడ కబోర్డ్స్ చూస్తుంటే ఈ ప్యాటర్న్ అంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ విండో దగ్గర బ్లైండ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంది, చాలా చక్కగా ఉంది కదా. బెడ్రూమ్లో స్పేస్ కొన్నిసార్లు చాలా చిన్నగా అనిపిస్తుంది, బట్ ఇక్కడ కూర్చోడానికి కూడా మంచిగా డిజైన్ చేశారు. అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఈ ఇంటి ఓనర్తో ఒకసారి మాట్లాడదాం. అంటే వాళ్ళు ఎంత సాటిస్ఫై అయ్యారు ఈ ఆల్టర్ డిజైన్ స్టూడియో వాళ్ళతో, అలాగే వాళ్ళకి ఎలా అనిపించింది కూడా ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్లో ఉన్నాము. కిడ్స్ ఆడుకునేవి కూడా ఇక్కడ చాలా చక్కగా పెట్టుకోవడానికి వీలుగా, అండ్ ఇక్కడ స్టడీ రూమ్ లాగా కూడా కనిపిస్తుంది. ఒక మంచి లుక్తో దీన్ని అయితే డిజైన్ చేశారు. అయితే ఒకసారి కస్టమర్ రివ్యూ ఏ విధంగా ఉంది, క్లయింట్ ఈ ఆల్టర్ డిజైన్ స్టూడియోతో వాళ్ళ డిజైనింగ్తో సాటిస్ఫై అయ్యారా లేదా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. ఎలా అనిపించింది వీళ్ళతో జర్నీ? అంటే ఈ డే 1 నుంచి కూడా మీకు టేకప్ చేసినప్పటి నుంచి మీకు డెలివరీ చేసే వరకు వాళ్ళతో జర్నీ ఎలా అనిపించింది? వాళ్ళతో జర్నీ చాలా బాగుంది. యాక్చువల్గా మేము వాళ్ళని కాంటాక్ట్ అయిన దగ్గర నుంచి మేము ఏంటంటే ఎంటీ ఫ్లాట్ ఇచ్చాం. వాళ్ళు ఏంటంటే బెస్ట్ అవుట్పుట్ ఇస్తాం అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ మాటను వాళ్ళు నిలబెట్టుకున్నారు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఆఫ్టర్ అవుట్పుట్ చూసిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మాట్లాడిన దగ్గర నుంచి, వాళ్ళని కలిసిన దగ్గర నుంచి వాళ్ళు డిజైన్ అంతా మొత్తం అంతా వాళ్ళే హ్యాండిల్ చేసుకున్నారు. ద బెస్ట్ ఇచ్చారు. మేము పెట్టిన ప్రతి రూపాయికి. ప్రాజెక్ట్ మధ్యలో ఏవైనా అంటే ఇష్యూస్ కానీ లేకపోతే ఏం లేవు అస్సలు. నేనైతే హ్యాపీగా మా ఇంట్లో ఉన్నాను. యాక్చువల్గా నేను ఊర్లో ఉండే, నేను అపార్ట్మెంట్ వీళ్ళకి అప్పగిచ్చేసి మీరు నేను రిలాక్స్ ఉన్నాను. సో మీతో రెగ్యులర్గా కమ్యూనికేట్ అవుతూ ఉండే వాళ్ళ అంటే డిజైన్కి సంబంధించి ఎవ్రీ పిన్ టు పిన్ ఇంట్లో ఏదైనా పెట్టాలన్నా సరే మనం డెసిషన్ తీసుకొని మనకు నచ్చితేనే వీళ్ళు చేస్తారు, లేదంటే దే వోంట్ డూ. అంటే మొత్తం మీకు నచ్చిన విధంగానే డిజైన్ చేశారా? అంటే మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగానే? రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం బడ్జెట్ చెప్పిన దాని విధంగా, ఒక్క రూపాయి ఎక్కువ అవ్వకుండా ఒక్క రూపాయి తక్కువ అవ్వకుండా ఆ బడ్జెట్లో అట్లాగా వాళ్ళు చేసిండ్రు మంచిగా. సో మనం ఇప్పుడు అజీమ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళైతే 60 డేస్లోనే ఈ ఇంటికి మొత్తం డిజైనింగ్ చేసామంటున్నారు. సో డే 1 నుంచి 60 డే అంటే మీకు ఎప్పుడైతే డెలివరీ చేశారో ఆ రోజు వరకు కూడా ఎటువంటి ఇష్యూస్ లేదా? ఎటువంటి ఇష్యూస్ లేవు, ఎటువంటి లేవు. అంటే చాలా వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్న కొద్ది మనకు అవ్వాలనిపిస్తుంది. అంటే అంత పేషెన్స్ వాళ్ళకి. అంటే జనరల్గా ఏంటంటే మనం కస్టమర్స్ అంటే అట్లా ఏమైనా డిలే కానీ డిలే ఏం లేవు, డిలే అయితే ఏం లేవు. అంతా పర్ఫెక్ట్గా అంతా మంచిగా చెప్పిన బడ్జెట్ కన్నా ఎక్కువ తీసుకోవడం అట్లా ఏం లేదు. అట్లా ఏం ఆన్ టైం ఉంటుంది, ఆన్ వర్డ్స్ ఉంటుంది, మొత్తానికి ఆన్ టైం ఉంటుంది, ఆన్ వర్డ్ అంటే వర్డ్ అంతే. సో 1 to 10 మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? నేనైతే 10 ఇస్తాను. అండ్ మోర్ ఓవర్లీ మా వచ్చిన రిలేటివ్స్ కూడా 100 మెంబర్స్ కూడా ఒక్కరు కూడా నెగిటివ్ చెప్పలేదు, ఇది బాగాలేదని చెప్పలేదు. అందరూ సాటిస్ఫై అయ్యారు. విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సాటిస్ఫై అయ్యారు, చాలా మంచిగా చేశారు. సో మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయొచ్చు అంటారా? షూర్, తప్పకుండా నేనైతే చేస్తాను పక్కాగా.
సో చూసాం కదా, చాలా హ్యాపీగా ఉన్నారు క్లయింట్ అయితే. ఈ హోమ్ ఓనర్ ఆయన అయితే ఎక్కడ కూడా ఆన్ టైం ఇస్తారు, ఎక్కడ కూడా డిలే లేదు, అండ్ మాట అంటే మాటే అన్న విధంగా ఆల్టర్ డిజైన్ స్టూడియో ఉంది, మా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేస్తా అంటూ కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అండ్ ఈ బెడ్రూమ్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కొంచెం పిల్లలకి సంబంధించిన టాయ్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా స్పేస్ కూడా ఇక్కడ కేటాయించారు. అంటే బెడ్రూమ్లో ఒక్కోసారి కబోర్డ్స్ పెడతాము, వాటిలో మనం ఇదంతా పెట్టుకోలేము, బట్ ఇక్కడ స్పేషియస్గా ఓపెన్గా చాలా అందంగా కూడా డిజైన్ చేయడం జరిగింది. సో చూసారు కదా, ఆల్టర్ డిజైన్ స్టూడియో వారి ఇంటీరియర్స్ ఎంత అద్భుతంగా లగ్జరియస్గా ఉన్నాయో. సో మీకు కూడా ఏదైనా ఇంటీరియర్ నీడ్స్ ఉన్నట్లయితే వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ ఇంటీరియర్ నీడ్స్ ఆల్టర్ డిజైన్ స్టూడియో. సో ఆలస్యం చేయొద్దు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్స్ ఇస్తాను. ఆల్టర్ డిజైన్ స్టూడియోని పక్కా కాంటాక్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ. దిస్ ఇస్ ప్రసన్న తాడిపర్తి signing off. For more videos like this, subscribe Big TV channel.